అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 మరియు 14 వచనాలలో మనం ఈ విధంగా చదువుతాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. మనిషి జీవితాన్ని ఒక ద్వారము గుండా ప్రవేశించి ఒక మార్గంలో నడవడంతో పోల్చబడింది. ద్వారము గుండా ప్రవేశించడం అంటే ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ మార్గంలో నడవడం అంటే తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు పూర్తి చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నించడం. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పారు, ఇరుకైన ద్వారము గుండా ప్రవేశించుడి, ఎందుకంటే అది జీవమునకు నడిపిస్తుంది, దానిని కనుగొనువారు కొద్దిమందే. పాప కారణంగా మనిషి తన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలనుకోడు. పాపం నుండి అతనిని దూరం చేసే ప్రతి అవకాశాన్ని తృణీకరిస్తాడు, నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకంటే పాపం అతనికి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి తాత్కాలిక సంతోషాన్ని వదులుకోవడం ఎంతో కఠినమైన నిర్ణయం. కానీ నిత్యమైన శాంతి మరియు ఆనందాన్ని పొందాలంటే మనిషి ఆ కఠినమైన నిర్ణయం తీసుకుని జీవమునకు వెళ్ళు మార్గంలో నడవాలి. సమస్త మానవజాతి రక్షణ మరియు జీవము కొరకు తన్ను తాను బలిగా అప్పగించుకొనిన ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచే నిర్ణయాన్ని మీరు ఈరోజే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ తమ పాపాలకు క్షమాపణ పొంది దేవుని సంతానమని పిలువబడతారు. ఈ కఠినమైన నిర్ణయం అంటే ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించే నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మీకు సహాయము చేయునుగాక. దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.